హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీపై కాషాయ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మాజీ సీఎం, కాంగ్రెస్ ముఖ్యనేత సొంత ఇలాకాలోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడింది. హర్యానాలోని 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడింది. హర్యానాలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి ఎన్నికల్లో ఓటమి పాలైంది. బుధవారం ఉదయం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10 చోట్ల బీజేపీ గెలవగా, ఒక స్థానంలో బీజేపీ రెబెల్ విజయం సాధించాడు. భూపిందర్ హుడాకు కంచుకోట గురుగ్రామ్, రోహ్తక్లో బీజేపీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తిరుగుబాటు బీజేపీ నాయకుడు, స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఇంద్రజిత్ యాదవ్ ఒక స్థానం మానేసర్లో విజయం సాధించాడు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసిన కాంగ్రెస్ ఒక్కసారిగా స్థానిక ఎన్నికలు కుప్పకూలింది. గురుగ్రామ్ మేయర్ పదవితో సహా అనేక మంది అభ్యర్థులను నిలబెట్టి హస్తం భంగపడింది. ముఖ్యమంత్రి నయాబ్ సైనితో పాటుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను బీజేపీ ప్రచారంలో వినియోగించింది. మరోవైపు హస్తం పార్టీ రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ హుడాతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది. అయితే ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. రోహ్తక్ మేయర్ పదవి కోసం జరిగిన పోరులో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్, ఇండిపెండెంట్ రేసులో ఉన్న బీజేపీ నేత రామ్ అవతార్ తిరుగులేని విజయాన్ని సాధించాడు. మాజీ ముఖ్యమంత్రి హుడాకు ఈ ఓటమి తీరని వేదనను కలిగిస్తోంది. అంబాలా, ఫరీదాబాద్లను బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత శైలజ సచ్దేవ మేయర్గా ఎన్నిక కావడం విశేషం. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ షా చావ్లాను ఓడించింది. ఫరీదాబాద్లో పర్వీన్ జోషి కాంగ్రెస్ అభ్యర్థి లతారాణిని ఓడించింది. హిస్సార్, కర్నాల్, పానిపట్లలో బీజేపీ విజయబావుట ఎగరేసింది. హిస్సార్లో బీజేపీ నేత ప్రవీణ్ పోప్లి కాంగ్రెస్ కృష్ణన్ సింగ్లాను ఓడించారు. కర్నాల్లో బీజేపీకి చెందిన రేణుబాల గుప్తా, కాంగ్రెస్కి చెందిన మనోజ్ వాధ్వాపై విజయం సాధించారు. ఇక పానిపట్లో బీజేపీ నేత కోమల్ సైని కాంగ్రెస్కి చెందిన సవితా గార్గును చిత్తు చేశారు. సోనిపట్లో బీజేపీ కోమల్ దివాన్ గెలుపొందారు. యమునానగర్లో బీజేపీకి చెందిన సుమన్ కాంగ్రెస్ కిరణాదేవిని ఓడించారు. ఫరీదాబాద్, హిస్సార్, రోహ్తక్, కర్నాల్, యమునానగర్, గురుగాం, మానేసర్లలో పోలింగ్ మార్చి 2న జరిగింది. అంబాలా, సోనిపట్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు ఉప ఎన్నికలు ఒకే రోజున జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో పోలింగ్ గణనీయంగా తగ్గడం విశేషం. కేవలం 41% మాత్రమే పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 68% పోలింగ్తో పోల్చినప్పుడు తాజాగా 27% తక్కువ పోలింగ్ నమోదైంది. 26 మంది వార్డు సభ్యులు ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది ఎదురుదెబ్బగా చెప్పాలి.